Good morning, children. Welcome to video lessons. Government of Telangana, Department of Intermediate Education, Electrical Technician course. Subject Domestic Appliances and Rewinding. Myself, I am Upindra Chari, JLNET, GJC, Pindiprolu. So, in this Domestic Appliances and Rewinding, we are in the chapter 7, AC motor winding. Learning objects are introduction, types of AC winding, winding data of an AC motor, finding number of poles, rules to be followed in developing a winding diagram, simple problems. స్టూడెంట్స్ మనం డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ 7 ఈరోజు నేర్చుకోబోతున్నాము. దాని పేరు ఏసీ మోటార్ వైండింగ్. ఇందులోని అంశాలు ఏసీ మోటార్ గురించి, అలానే ఏసీ మోటార్ యొక్క రకాలు, తర్వాత ఏసీ మోటార్ వైండింగ్స్, తర్వాత వైండింగ్కి కావాల్సినటువంటి డేటా, పోల్స్ని ఏ విధంగా కనుక్కుంటారు, అది వైండింగ్ డయాగ్రామ్ని డెవలప్ చేయడానికి ఏమేమి రూల్స్ ఉంటాయి, అలానే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఈ వైండింగ్ డేటాకి సంబంధించినటువంటివి ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. సో ముందుగా మనం ఆర్మేచర్ వైండింగ్ గురించి తెలుసుకుంటే, అసలు ఆర్మేచర్ అంటే ఏమిటంటే, సో ఆర్మేచర్ అనేది మనం ఈఎంఎఫ్ డ్రివింగ్ టార్క్, అంటే మనం మోటారు రన్ అవుట్ ఉంటుంది కదా, రోటార్ తిరుగుతుంటుంది కదా, ఆ తిరగటానికి కావాల్సిన శక్తిని జనరేట్ చేసేదే ఆర్మేచర్ వైండింగ్ అనేది. సో ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది దేనికి మనము చేస్తాము, స్టార్టర్కి చేస్తాము. అంటే ఎలక్ట్రికల్ మిషన్ అనేది రెండు పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్ని కలిగి ఉంటుంది. అది ఒకటి స్టార్టరు, రెండోది రోటారు. సో స్టార్టర్కి చేసే ఈ వైండింగ్ని మనం ఆర్మేచర్ వైండింగ్ అంటాము. ఇది ఏం చేస్తుంది, ఈఎంఎఫ్ డ్రైవింగ్ టార్క్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఆర్మేచర్ వైండింగ్ని మనం రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి క్లోజ్డ్ వైండింగు, రెండు ఓపెన్ వైండింగు. ఈ క్లోజ్డ్ వైండింగ్ని మరలా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ ఈ ఈ ఆర్మేచర్ వైండింగ్లో క్లోజ్డ్ వైండింగు, ఓపెన్ వైండింగు. ఈ క్లోజ్డ్ వైండింగు, ల్యాప్ వైండింగు, వేవ్ వైండింగ్. సో ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. ఈ ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అండ్ క్లోజ్డ్ వైండింగ్ అండ్ ఓపెన్ వైండింగ్ ఇవన్నీ మనము మోటార్ యొక్క ఆపరేషన్, అంటే మనం అది నేచర్ ఆఫ్ డ్యూటీని బట్టి మనము ఆ వైండింగ్ని అల్లుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే స్పీడు, లోడ్ ఎఫిషియన్సీని బట్టి మనము ఈ వైండింగ్ని మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు పక్కన ఇవి రెడ్ కలర్ బొమ్మలో మీకు ఆర్మేచర్ అనేది కనబడుతుంది. ఏ విధంగా వైండింగ్ చేయడం జరుగుతుంది అది మీకు కనపడుతుంది, దాన్ని చూడండి. మీకు గుర్తుందో లేదో, మీరు ఫస్ట్ ఇయర్ ఓజేటీకి వెళ్ళినప్పుడు మీరు ఓజేటీ ఫీల్డ్లో మీరు చూసే ఉంటారు. మోటార్ రీవైండింగ్ సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీరు చూసే ఉంటారు. ఈ మోటార్ వైండింగ్లో మనం ఏ విధంగా చేస్తాము అనేది అగ్రికల్చర్ మోటార్ సెట్స్ని కూడా చూసే ఉంటాము. నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏసీ వైండింగ్స్. ఏసీ వైండింగ్స్ని మనము వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో షేప్ను బట్టి ఈ కింది రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి బాస్కెట్ వైండింగ్, రెండు కాన్సెంట్రిక్ వైండింగ్, మూడు స్కెయిన్ వైండింగ్, నాలుగు ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ వైండింగ్, ఐదు ఫ్లాట్ లూప్ ఓవర్లాప్డ్ వైండింగ్, ఆరు స్క్యూ వైండింగ్, ఏడు డైమండ్ కాయిల్ వైండింగ్, ఎనిమిది ఇన్వర్ట్ కాయిల్ వైండింగ్. దీస్ ఆర్ ది types of windings according to the shape. Pictorially you can show in this slide basket winding, concentric winding and overlapping, non-overlapping and skew winding and skein winding and invert winding ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. అలానే మనకి వైండింగ్ చేయడానికి కావాల్సినటువంటి డేటా ఏమిటి? సో మనం వైండింగ్, సో వాట్ ఈస్ ద ఎసెన్షియల్ డేటా ఫర్ ది winding of a AC motor? Number of poles, number of phases, number of coils, number of coil groups, number of coils per coil group and whole coil or half coil winding, phase connections, type of windings, number of paths or circuit, is it balanced or unbalanced? మనం వైండింగ్ చేయడానికి, ఏసీ మోటార్ వైండింగ్ చేయడానికి కావాల్సిన డేటా ఏంటంటే పోల్స్ ఎన్ని, ఫేజెస్ ఎన్ని, సింగిల్ ఫేజ్ ఆర్ 3 ఫేజెస్ అనేది, తర్వాత నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్ని, ఒక్కొక్క కాయిల్ గ్రూప్ ఏంటిది, ఆ కాయిల్స్లో ఎన్ని కాయిల్స్, ఆ గ్రూప్లో ఎన్ని కాయిల్స్ ఉంటాయి, ఇది ఓల్ కాయిలా హాఫ్ కాయిలా, ఫేజ్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, సీక్వెన్సెస్ అనేది, ఏ టైప్ ఆఫ్ వైండింగ్ని వాడటం జరిగింది, తర్వాత నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ సర్క్యూట్స్, బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్, అంటే మనకి ఈ వైండింగ్ బ్యాలెన్స్డ్ వైండింగా అన్బ్యాలెన్స్డ్ వైండింగ్ అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డేటా ఆఫ్ an AC motor winding. సో హౌ టు ఫైండ్ పోల్స్ అండ్ పోల్ పిచ్. ఇప్పుడు మనకి
నేమ్ ప్లేట్ డీటెయిల్స్ కనుక అవైలబుల్ లేకపోతే పోల్ పిచ్ అనేది మనకి తెలియదు. కాబట్టి దాన్ని కనుక్కోవడానికి సింపుల్ ఫార్ములాని ఒకదాన్ని మనం చూసుకోవచ్చు. అది 120F/P. అంటే ఇక్కడ మనకి మోటార్ స్పీడు అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గివెన్ సప్లై. సో సప్లై మనం ఏమైతే ఇస్తున్నామో దానికి ఫ్రీక్వెన్సీ మామూలుగా ఇండియాలో ఏసీ పవర్ సప్లైకి అయితే 50 హెర్ట్జ్ నుంచి 60 హెర్ట్జ్లో ఉంటుంది. అది అలానే 120 స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఇన్ ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్. పోల్ పిచ్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్స్. సో ఇది పోల్ పిచ్ని మనం ఇక్కడ కింద ఆల్టర్నేటివ్ పోల్ పొలారిటీస్ ఫర్ వన్ ఫేజ్ ఆఫ్ ఏ 4 పోల్ 3 ఫేజ్ మోటార్. ఒక ఫేజ్ యొక్క పోల్ పిచ్ ఆల్టర్నేటివ్ పోల్ పొలారిటీస్ అనేది ఈ విధంగా అలటం జరిగిందనేది ఈ పిక్టోరికల్ డయాగ్రామ్లో మనము చూడవచ్చు. స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఆఫ్ పోల్స్ ఫార్ములాని, పోల్ పిచ్ ఫార్ములాని మీరు మరొకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు ప్రాబ్లమ్ సాల్వేషన్లో ఉపయోగపడుతుంది. సో అలానే రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ డెవలపింగ్ వైండింగ్ డయాగ్రామ్. సో వైండింగ్ డయాగ్రామ్ని మనం డెవలప్ చేయడానికి ఏమేమి రూల్స్ని ఫాలో చేయాలి? టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్, డివైడ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది మోటార్ బై ది నెంబర్ ఆఫ్ ఫేజెస్. To find the number of coils per pole, divide the number of coils in each phase by the number of phases. So electrical degrees for slot per proper phase displacement, the total electrical degree by number of poles. Number of slots required per proper phase displacement of 120 electrical degree is equal to 120 electrical degree by electrical degree per slot. సో ఈ విధంగా మనం ఇవన్నిటిని డిటర్మైన్ చేసుకొని మనం వైండింగ్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం మనం చూసినట్టయితే, టు ఎగ్జాంపుల్ డిటర్మైన్ ది డేటా అండ్ డ్రా ది వైండింగ్ డయాగ్రామ్ ఫర్ ఏ సింగిల్ లేయర్ వైండింగ్ ఆన్ 3 phase ఏసీ మోటార్ స్టార్టర్ హ్యావింగ్ 4 poles అండ్ 36 slots. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో 3 phase ఏసీ మోటార్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆ మోటార్ స్టార్టర్ ఏమున్నాయంటే 4 పోల్స్ ఉన్నవి, అలాగనే 36 స్లాట్స్ ఉన్నవి. సో మనకి ఇచ్చిన డేటాని ముందుగా మనం రాసుకుంటే, గివెన్ డేటా అయింది నెంబర్ ఆఫ్ ఫేజెస్ 3, నెంబర్ ఆఫ్ పోల్స్ 4, నెంబర్ ఆఫ్ స్లాట్స్ 36. ఇన్ ఏ సింగిల్ లేయర్ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ విల్ బి హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్లాట్స్. సో నౌ యూ క్యాన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై 2. సో 36/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కాయిల్స్. అలానే స్లాట్ పర్ పోల్ ఈజ్ ఈక్వల్ టు 36/4 అంటే స్లాట్స్ బై ఫేజెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9. త్రూ ఆఫ్ ది కాయిల్ 1 to 10. అలానే కాయిల్ గ్రూప్స్ 4 into 3, పోల్స్ ఇంటూ ఫేజెస్ 12 గ్రూప్స్. అలానే నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పేజెస్ ఈజ్ ఈక్వల్ టు 18/12 అంటే కాయిల్స్ బై కాయిల్ గ్రూప్స్ దట్ ఈజ్ 1.5. సో ఇక్కడ 1.5 వచ్చింది. నెంబర్ ఆఫ్ కాయిల్ పర్ పేజ్ అనేది ఫ్రాక్షనల్గా వచ్చింది కాబట్టి ఇది అన్బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ వైండింగ్ అని మనం గ్రహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ ఫేజ్ మనకి ఏ విధంగా ఫేజ్ అని మనకు మొత్తం ఎన్ని పోల్స్ ఉన్నాయి? 4 పోల్స్, పోల్ 1, పోల్ 2, పోల్ 3 అండ్ 4 పోల్. సో ఈ విధంగా 7.2 కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ ఫేజ్ ఈ ఫిగర్లో మనము చూసుకోవచ్చు. అంటే ఈ కాయిల్ గ్రూప్స్ ఇన్ ఈచ్ ఫేజ్ అనేది ఇట్లా ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సిలో పోల్ 1లో ఏ విధంగా అలటం జరుగుతుంది, పోల్ బిలో, పోల్ 3 అండ్ పోల్ 4లో ఈ విధంగా మనం ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సికి సంబంధించినటువంటి ఈ కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ ఫేజ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వైండింగ్ డయాగ్రామ్ని మనం జనరేట్ చేసినట్టయితే ఈ కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ ఫేజ్ అనే ఈ డయాగ్రామ్ను ఉపయోగించుకొని మనం వైండింగ్ డయాగ్రామ్ని మనం ఈ 3 phase 36 slots 8 coils 4 pole ఓల్ కాయిల్ వైండింగ్ అన్బ్యాలెన్స్ సింగిల్ లేయర్ ఈ సంబంధించినటువంటి వైండింగ్ డయాగ్రాము ఎన్ పోల్ ఎస్ పోల్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్స్, మీరు ఈ టోటల్ ఈ ఏసీ వైండింగ్ అనే ఈ టాపిక్లో మీకు కొన్ని క్వశ్చన్స్ నేను మళ్ళీ అడగడం చేసుకున్నాను. ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి. నేమ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ వైండింగ్, హౌ టు ఫైండ్ పోల్స్ అండ్ పోల్ పిచ్ without nameplate details and write the formula. Name different types of armature windings. Thank you.